వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారు పలువురు డిఎస్సి అభ్యర్థులు. డిఎస్సిలో అవకతవకలు జరిగాయి అన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై సజ్జల కమెంట్స్ చేశారు. ముందస్తు కుట్రతోనే డిఎస్సి స్కామ్ అంటున్నారు సజ్జల. పారదర్శక విచారణ జరపకుండా కప్పిపుచ్చుతున్నారన్నారు. రోస్టర్ విధానంలోనూ ఎన్నో లోపాలున్నాయన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు, లోకేష్ ఎందుకు సమాధానం చెప్పట్లేదన్నారు. డిఎస్సి బాధితులకు వైసీపీ అండగా ఉంటుందని, వైసీపీ అధికారంలోకి వచ్చాక బాధ్యులపై చర్యలు తప్పవన్నారు సజ్జల. డిఎస్సి స్కామ్పై చివరి వరకు పోరాడతామన్నారు ఆయన. పార్టీ కాబట్టి నేను ముఖ్యమంత్రి అన్నట్ల ఈ రోజుకు రియాక్ట్ కాకపోవడం వల్ల అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు కానీ ఆయన కుమారుడు రేపు కాబోయే వాళ్ళ హెడ్ ఆఫ్ ది పార్టీ ఆల్మోస్ట్ అయిపోయాడు. డిఫాక్టో సీఎంగా ఈరోజు ఉన్నారు. ఆయన కన్సర్న్ మినిస్టర్ ఈరోజు బయటకు వచ్చి ఎందుకు సమాధానం చెప్పట్లా? ఈరోజు మరీ అదే సేమ్ కార్యదర్శులను బయటకు పంపిస్తున్నాడు. వాళ్ళు సేమ్ రీజన్స్ చెప్తున్నారు. సో ఈ బుకాయింపు లేదా దీన్ని ఇలాగే సాగి కప్పిపెట్టాలనే ప్రయత్నం ఎంతగా జరుగుతుందో దాన్ని బయటికి తీయాలనే దృఢ సంకల్పం మా పార్టీ వైఎస్ఆర్సీపీ నుంచి పూర్తి ఉంది. దాని నుంచే మీకు కంప్లీట్ మద్దతు ఏది ఎంతవరకైనా ఇస్తామని ఇప్పటికే మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఎంతవరకు ఇన్ ది సెన్స్ వీళ్ళు కన్నా న్యాయం చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చినాకైనా దాన్ని సరిదిద్దడం, ఈ తప్పు చేసిన వాళ్ళను బోన్లో నిలబెట్టడం, ఈ రెండూ చేస్తారనేది ఇప్పటికే మీకు హామీ ఇచ్చి ఉన్నారు. నేను దాన్ని మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నా. అండ్ ఈ ప్రాసెస్లోనే ఖచ్చితంగా ఇది సిబిఐకి ఇవ్వాల్సిన కేసు.